వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయులు. టంగుటూరులోని గ్రామ పంచాయతీ పాలకవర్గం 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టంగుటూరు గ్రామ నాయకులు మాజీ సర్పంచ్ జయంతిబాబు, చదలవాడ చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ బెజవాడ వెంకటేశ్వర్లు, కామని విజయ్ కుమార్, సర్పంచ్ మద్దిరాల మమత పంచాయతీ పాలకవర్గం సమావేశాన్ని వార్డు సభ్యులు, ఉప సర్పంచులు కామని వెంకట్రావు, ముక్కన కోటేశ్వరరావు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సచివాలయం సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ సిబ్బంది మొదలగు వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఎందుకంటే ఎంతో గర్వంగా మనం చెప్పుకోగలిగిన రోజు ఈ 5 సంవత్సరాల్లో మనము ఎవరైనా కానీ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఎక్కడైనా కానీ మీరు ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. గతంలో 2013 నుంచి 18 వరకు, అదేవిధంగా ఇప్పుడు ఉండే పీరియడ్ 2021 నుంచి 26 వరకు మేము రూపాయికి అవినీతి లేకుండా చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వం, మా పంచాయతీ పాలకవర్గానికి దక్కుతుందని మీరు సగౌరవంగా చెప్పుకునే విధంగా. ఎందుకంటే గతంలో నేను 13 నుంచి 18 వరకు చేశా. అదే సంప్రదాయాన్ని కొనసాగించినందుకు ఈ యొక్క పంచాయతీకి పాలకవర్గానికి, ముఖ్యంగా సర్పంచ్ మమత గారికి, ఉప సర్పంచులు కామని వెంకటరావు గారికి, మక్కేని కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా పంచాయతీ వార్డు మెంబర్స్ అందరికి కూడా నేను శిరస్సు వంచి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇంత పంచాయతీ, మేజర్ పంచాయతీలో సుమారుగా 1.5 కోటి రూపాయలు ఉండే సంవత్సరానికి ఆదాయం ఉండే పంచాయతీలో 1 రూపాయిని అవినీతి లేకుండా చేశారంటే అది చాలా గొప్ప విషయం అన్నమాట. ఈరోజు ప్రెసిడెంట్ మనం ఎటువంటి సొసైటీలో ఉన్నాం? అవకాశవాద రాజకీయాలు ఉండే సొసైటీలో ఉన్నాం. అటువంటి సొసైటీలో ఉంటున్నా కానీ మన సర్పంచ్ గారు తనకి ఎన్నో రకాలుగా ప్రలోభాలు, ఇబ్బందులు కలిగించినా కానీ తను ఒకే మాట మీద ఉన్నమాట. నేను మాటిచ్చాను, ఆ యొక్క కూటమి తరపున నేను పోటీ చేశాను, నేను చావైనా బ్రతుకైనా సర్పంచ్గా కానీ దిగిపోయా కానీ నేను వాళ్ళతోనే ఉంటారని చెప్పినందుకు సభాముఖంగా ఆ సోదరుడికి నాకు అభినందన తెలియజేస్తాం. అదేవిధంగా మరొక విషయం, ఒక వైస్ సర్పంచ్లు ఇద్దరు, అంటే నేను ఓపెన్గా చెప్తున్నా, ఉప సర్పంచులు ఓసీ కమ్యూనిటీలో ఇద్దరు సమాన హోదాల్లో ఉండిన వ్యక్తులు ఉన్నప్పుడు జనరల్గా యుగో వస్తుంది. వాళ్ళకి చెప్పేవాళ్ళు, పక్కన ఉండేవాళ్ళు ఏంటంటే నిన్ను ఆ రోజు వాడట్టన్నాడు, ఇటు ఇట్టన్నాడు, వాళ్ళిద్దరికి చెప్పే మాట చెప్పి వాళ్ళిద్దరిని విడగొట్టే విధంగా చాలామంది చేస్తున్నారు. కానీ ఏది ఏమైనా కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎన్ని పక్కన వాళ్ళు ఎన్ని తగాదాలు, ఎన్ని రూమర్స్ చెప్పుకున్నా కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళిద్దరు కూడా వాళ్ళు తీసుకున్న పోస్ట్కి న్యాయం చేసినందుకు కూడా వాళ్ళకి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా. యుగోకు పోకుండా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గినందుకు కూడా వాళ్ళిద్దరికి కూడా సభాముఖంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ముందు మా భక్తులంతా కూడా చెప్తున్నారు, వార్డు మెంబర్స్ అయితే ఏ వార్డులో ఏ ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళు ఎంతో చొరవ తీసుకొని ఇక్కడ ఎవరైతే ఉన్నారో యువో గారికి కావచ్చు, సర్పంచ్ గారికి కావచ్చు, అదేవిధంగా ఉప సర్పంచ్లకు కానీ, అదేవిధంగా మేసులకు కానీ ఫోన్లు చేసి ఒక వాటర్ సమస్య కావచ్చు, శానిటేషన్ సమస్య కావచ్చు, అదేవిధంగా లైట్లు పోయినా ఇవన్నీ కూడా ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు 7 సంవత్సరాలు వాళ్ళ యొక్క ఏదైతే పోస్టులు ఉన్నాయో వాటన్నిటి కూడా తగు న్యాయం చేసినందుకు వాళ్ళకు కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, పేరుకే ఈ రోజుతో రేపుతో మీ యొక్క పీరియడ్ అయిపోయిందమ్మా, కానీ పేరుకి అంటే అఫిషియల్గా అయిపోయిందా కానీ రేపు ఎలక్షన్లు జరిపోయే వరకు కూడా మీరు సర్పంచ్గా మమత గారు, ఉప సర్పంచ్లుగా వీళ్ళు, అదేవిధంగా వార్డు మెంబర్లుగా మీరే ఎలక్షన్ జరిగే వరకు మీ వార్డులో మీరే వార్డు మెంబర్లు, ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన వార్డు మెంబర్లు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. మీకు మీ పరిధిలో